గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కొత్తగా ఎంటర్ అయ్యే ట్రేడర్స్ తెలుసుకోవాల్సిన విషయాలు, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలనేది కొంత తెలుసుకుందాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, ఈ స్టాక్ మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్లు విపరీతంగా డిమాట్ అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఇది ఒక వరల్డ్ వైడ్ ఫినామినా. అన్ని కంట్రీస్లో కూడా, పర్టికులర్లీ డే ట్రేడింగ్, ఇంట్రాడే ట్రేడింగ్ కూడా ఎక్కువ జరుగుతుంది. సో దీని ఉద్దేశంలో మనం ఎలా స్టాక్ మార్కెట్ని ఎలా వాళ్ళు అప్రోచ్ అవ్వాలని చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ పాయింట్, ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనేది ఒక బిజినెస్ లాగా తీసుకోవాలి. అంటే బిజినెస్ అంటే మనం ఏం చూస్తాం, ఒక లాంగ్ టర్మ్, ఒక రోజులో 2 రోజులు అని కాకుండా ఇట్ ఈజ్ ఏ మ్యారథాన్, ఇట్ ఈజ్ నాట్ ఏ స్ప్రింట్. సో ట్రేడర్స్ కానీ, పార్టిసిపెంట్స్ కానీ, స్టాక్ మార్కెట్ స్టూడెంట్స్ కానీ, వాళ్ళు స్టూడెంట్స్ ఆఫ్ ద మార్కెట్, దే హ్యావ్ టు గో ఆన్ experimenting, learning, and not take it as a gambling. సో మనం స్టాక్ మార్కెట్ని ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. ఒకటి అంటే ఇట్స్ లైక్ ఎ నైఫ్, ఇట్ కెన్ కట్ బోత్ వేస్. మనం ఎక్కువ రిస్క్ తీసుకుంటే అది గ్యాంబ్లింగ్ అవుతుంది. మన లిమిట్స్లో ఉంటే ఇట్ బికమ్స్ ఏ సార్ట్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ యాక్టివిటీ ఎన్హాన్సింగ్ అవర్ గుడ్ క్వాలిటీస్. సో నెంబర్ 1 థింగ్ ఈజ్ దట్ మీరు స్టాక్ మార్కెట్ని లాంగ్ టర్మ్లో చూడడం అలవాటు చేసుకోవాలి. అంటే ఇట్ ఈజ్ యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ ఒక 100 ట్రేడ్స్, 1000 ట్రేడ్స్ అట్లా కాకుండా అట్లా తీసుకోవాలి. 1 ట్రేడ్లోనే మనం ఏదో ల్యాక్స్ సంపాదించాలని పోతే అప్పుడు మన క్యాపిటల్ ఎరోడ్ అవుతుంది. సో మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. నెంబర్ 2, సో మనం ట్రేడింగ్ చేయడానికి పోయినప్పుడు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్, నేను నా ఎక్స్పీరియన్స్లో అబ్జర్వ్ చేసింది, మనం ఫస్ట్ ఏ స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి, ఏ స్టాక్స్ ప్లేలో ఉన్నాయి, అంటే లాట్ ఆఫ్ యాక్టివిటీ ఎక్కడ ఉంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్, ఈవేళ అంటే ఈ రిజల్ట్స్ సీజన్లో స్టాక్ మార్కెట్ చాలా యాక్టివ్గా ఉంటుంది. రిజల్ట్స్ న్యూస్ వస్తుంటుంది, ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు స్టాక్స్ ఫ్లక్చువేట్ అవుతాయి, ఎందుకు స్టాక్ ప్రైసెస్ మారుతుంటాయి అంటే అది ఇన్ఫర్మేషన్ వల్ల. అంతే కదా, న్యూ ఇన్ఫర్మేషన్ వస్తే ప్రైసెస్ చేంజ్ అవుతుంటాయి. ప్రైసెస్ ఎలా చేంజ్ అవుతాయి? బయర్స్ అండ్ సెల్లర్స్ వల్ల. ఇఫ్ బయర్స్ ఆర్ మోర్, ప్రైస్ విల్ ఇంక్రీజ్. ఇఫ్ సెల్లర్స్ ఆర్ మోర్, ప్రైస్ విల్ డిక్రీజ్. సో మోర్ బయర్స్ ఎట్ హైయర్ ప్రైస్, ప్రైస్ విల్ ఇంక్రీజ్. సో ద స్టాక్ మార్కెట్ ఈజ్ అ మెకానిజం వేర్ the information will be priced into the stock prices. సో ఇన్ఫర్మేషన్ అర్థం చేసుకుంటారు కాబట్టి, కొత్త ఇన్ఫర్మేషన్, ఎనీ న్యూస్, ఎర్నింగ్స్ న్యూస్, తర్వాత ఏదైనా కంపెనీకి ఆర్డర్స్ వచ్చాయని, తర్వాత ఇటువంటి బోనస్ అని, తర్వాత మీటింగ్స్, ఇటువంటి వాటికి మనం స్టాక్ ప్రైసెస్ రియాక్ట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ టుడే మనం కొన్ని ఏం న్యూస్ మనం షార్ట్ లిస్ట్ చేసాం. ఎటువంటి కంపెనీస్ అంటే, సపోజ్ L&T న్యూస్ వచ్చింది, L&T ఎర్నింగ్స్ రిజల్ట్స్ వచ్చాయి. అలాగే గ్లెన్మార్క్ అనే కంపెనీ సమ్ డ్రగ్ న్యూస్ వచ్చింది. సో ఇటువంటి కంపెనీస్ 2-3 కంపెనీస్ మనం షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. సో ఈ షార్ట్ లిస్ట్ చేసుకుంటే వేర్ దేర్ ఈజ్ యాక్టివిటీ, వాల్యూమ్, అండ్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ ఆఫ్ ప్రైస్ ఫ్లక్చుయేషన్. అది పైగా కింద కానీ సెకండ్ పాయింట్. సో ఫస్ట్ వీ హ్యావ్ టు షార్ట్ లిస్ట్ and go for what are the stocks in news or stocks in play. So number 3, homework is very important. అంటే హోంవర్క్ సార్, హోంవర్క్ ఇది ఏంటి సార్? ఇది హోంవర్క్ మనం కాలేజీకి పోతే కదా హోంవర్క్, ఇది స్టాక్ మార్కెట్ అని మనం అనుకోకూడదు. సో స్టాక్ మార్కెట్ ఆల్సో హ్యాస్ టు బి అప్రోచ్డ్ విత్ డిసిప్లైన్, అండ్ యూ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్. దట్ ఈస్, వాట్ ఆర్ ద కంపెనీస్ రిలీజింగ్ న్యూస్, వాట్ ఆర్ ద కంపెనీస్ లెవెల్స్, అంటే వాటి చార్ట్ చూడాలి మనం. అంటే కంపెనీ యొక్క ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. సో ఇటువంటి
ఇన్ఫర్మేషన్ అంతా మన దగ్గర ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ లేకుండా మనం డైరెక్ట్గా ట్రేడింగ్లోకి దిగకూడదు. సో ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మినిమం 1 అవర్ బిఫోర్ స్టాక్ మార్కెట్ ఓపెనింగ్ వీడి ప్రిపరేషన్ ఉండాలి. సో ద హార్ట్ ఆఫ్ ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్ ఈజ్ ద ప్రిపరేషన్. సో అల్టిమేట్లీ the trader has to be very much prepared for the market movement. సో దీన్నే మనం ట్రేడింగ్ డిసిప్లైన్ ఆర్ ట్రేడింగ్ ప్లాన్ ఈ విధంగా చెప్తుంటాం. నెక్స్ట్ అనదర్ పాయింట్ ఈజ్ మనం ఏదో టిప్స్ ఎవరో ఇచ్చారు, టిప్స్ అనేది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. సైకాలజీ ఆర్ ఎమోషనల్ కంట్రోల్ మీద మనం దృష్టి పెట్టాలి. సో అంటే మనం హ్యూజ్ ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఇటువంటి ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయకూడదు. సపోజ్ మనకి ఏదన్నా పర్సనల్ ఎమర్జెన్సీ ఉంది ఆర్ అదర్వైజ్ ఇటువంటి ఉన్నప్పుడు మనం మోస్ట్లీ వై టు మెయింటైన్ సమ్ సార్ట్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మార్కెట్ బికాస్ మార్కెట్ ఫోర్సెస్ యూ టు ఎక్స్ట్రీమ్స్. సో అనదర్ థింగ్ ఈజ్ మనం టీవీ ఛానల్స్ చూసేటప్పుడు కొంత కన్ఫ్యూజన్కి లోన్ అవుతుంటాం. టీవీ ఛానల్ వాడు ఏమంటాడంటే ఈ కంపెనీ కొనండి, ఇది ఇది డబుల్ అవుతుంది అంటాడు. అంటే మనం చూసేది ఏంటి, ఇంట్రాడే ట్రెండ్. మన టైం ఫ్రేమ్, ఒక ట్రేడర్ యొక్క టైం ఫ్రేమ్ అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను సాయంత్రం వరకు ఇంట్రాడేలో సాయంత్రం వరకే ట్రేడింగ్ చేస్తున్నాను, కానీ టీవీ వాడు 5 సంవత్సరాలకు టార్గెట్ చెప్తున్నాడు. సో నేను ఇమ్మీడియట్గా పోయి దాన్ని కొన్నాను అనుకోండి, అది ఆ రోజే రాకపోవచ్చు. సో మనకు అడ్వైజ్ ఇచ్చేవాడి టైం ఫ్రేమ్ ఏంటి, మన టైం ఫ్రేమ్ ఏంటి అనేది చూసుకోవాలి. సో మన టైం ఫ్రేమ్లో అది డౌన్ ఉండొచ్చు, లాంగ్ టర్మ్ టైం ఫ్రేమ్లో అప్ ఉండొచ్చు. సో వీ షుడ్ బి స్ట్రిక్ట్ అబౌట్ వాట్ ఈజ్ అవర్ టైం ఫ్రేమ్ అండ్ వాట్ ఈజ్ ద ట్రెండ్ ఆఫ్ దట్ స్క్రిప్ట్ ఇన్ అవర్ టైం ఫ్రేమ్. సో ఈ రెండింటి కూడా మనం మిక్స్ చేసుకొని కన్ఫ్యూజ్ కాకూడదు అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ there are a lot of websites which are giving information for the stock market investors. So new investors వాళ్ళ క్యాపిటల్ లూజ్ కాకుండా ఇమీడియట్గా దే షుడ్ యూజ్ దేర్ క్యాపిటల్ యాజ్ ఎ లెర్నింగ్ మెకానిజం, యాజ్ ఎ ఫీడ్బ్యాక్ మెకానిజం. సో లాట్ ఆఫ్ వెబ్సైట్స్ మనకి ఎన్ఎస్సి వెబ్సైట్స్ ఉన్నాయి. nseIndia.com, moneycontrol.com, తర్వాత జీరోదా వర్సిటీ, ఇటువంటి వెబ్సైట్స్లో కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ సింప్లిఫై ద మార్కెట్. మనం ఎంత సింపుల్గా మనం అప్రోచ్ అయితే అంత క్లారిటీగా మార్కెట్ మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో మెయిన్ థింగ్ ఈజ్ రిస్క్ మేనేజ్మెంట్, ట్రేడింగ్ సైకాలజీ అండ్ నాట్ గెటింగ్ ఇన్ టు ఎమోషనల్ ఓవర్ ఎమోషన్స్ ఇన్ ద మార్కెట్ బికాస్ మార్కెట్ విల్ డెఫినెట్లీ ఫోర్స్ అవర్ ఎమోషన్స్. సో మార్కెట్ ఏం చేస్తుందంటే దాని మూమెంట్ తోటి మన రియల్ ఇట్ విల్ ఫోర్స్ అస్ టు నో అవర్ సెల్వ్స్. సో దిస్ టైప్ ఆఫ్ అప్రోచ్ మన న్యూ ట్రేడర్స్, న్యూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేవాళ్ళు, న్యూ స్టూడెంట్స్ ఆఫ్ ద మార్కెట్, సో ఇఫ్ దే హ్యావ్ టేక్ దిస్ అప్రోచ్, ది స్టాక్ మార్కెట్ విల్ బి ఏ వెరీ గుడ్ వెహికల్ ఫర్ both income and wealth creation. So income comes from trading, wealth comes from investments. Thank you very much.